All foodies, hello. Welcome back to our videos and channel Hungry Dynasty. Please do like, share and subscribe. అండ్ ఎప్పుడు చపాతీ అని తింటాం బోరింగ్‌గా అనుకునే వాళ్ళైతే కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఈ ఆలు పరాటా ట్రై చేయండి. సో, ఫస్ట్‌గా అయితే చపాతీ పిండి నార్మల్‌గా ఎలా కలుపుకుంటారో కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. లోపల స్టఫింగ్ కోసం బాయిల్డ్ పొటాటోస్ తీసుకోండి పీల్ చేసి. అండ్ కొంచెం మీరు కర్రీ నార్మల్‌గా పోపేసి చేసేసుకోవచ్చనమాట. పొటాటోస్ అయితే కొంచెం సాఫ్ట్‌గానే ఉడకబెట్టుకోండి. సో థాట్ మీరు పరాటాలో వేసిన తర్వాత అవి మీకు పరాటా అనేది బ్రేక్ అయిపోకుండా ఉంటది. సో, అవి లోపల సాఫ్ట్‌గా ఉంటే మనకి పామినప్పుడు కూడా పరాటా అనేది చిరిగిపోకుండా ఉంటది. సో, నేనైతే నార్మల్‌గానే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. దీనికి పెద్దగా ఎక్స్‌ప్లనేషన్ ఏమి అక్కర్లేదు. సో, ఎవ్రీబడీ నోస్ ఇట్. అండ్ ఎలా ఉన్నారు అందరూ? డూ కామెంట్ బిలో నెక్స్ట్ ఇంకేమైనా వీడియోస్ చూడాలనుకుంటే రెసిపీస్. అండ్ నాకైతే ఆలు పరాటా చాలా నచ్చింది. నార్మల్ చపాతీలో అయితే మంచిగా పామేసుకొని దాన్ని ఫస్ట్ నార్మల్‌గా ఒక చిన్న రోటీలా చేసుకున్నాను. దాంట్లో అనేది ఆలు స్టఫింగ్ పెట్టాను. సో, గిన్నె మీద బాగా రావట్లేదని కిందనైతే పామేసినాను. క్లీన్ చేశాంలెండి. డోంట్ వర్రీ అబౌట్ థాట్. సో, మంచిగా అయితే ఎక్కువ ఇది థిన్‌గా చేయడానికి ట్రై చేయొద్దు. పరాటా అన్నాక కొంచెం దిబ్బగానే ఉంటుంది. సో థాట్ లోపల స్టఫింగ్ అనేది బయటకొచ్చేయకుండా ఉంటది. మీరెంత ఎక్కువ స్టఫింగ్ వేసుకుంటే మీరు అంత లావుగా పరాటా చేసుకోవాల్సొస్తుంది. మేమైతే కొంచెం కొంచెం వేసుకున్నాను. సో, మంచిగానే వచ్చింది. నెక్స్ట్ అయితే మీకు మళ్ళీ చూపిస్తాను. పరాటా అలా పెట్టేసి మంచిగా దాన్ని రౌండ్‌గా చేసేసి దాని మీద కొంచెం మళ్ళీ మన పిండి అనేది వేసి మంచిగా దాన్ని సాఫ్ట్‌గా పాముకోండి. కొంచెం టైట్‌గా పామేయొద్దు. నేను ఎందుకు అన్ని సార్లు పిండేస్తున్నానంటే సో థాట్ అది ఇరిగిపోకుండా, అతుక్కపోకుండా ఉంటదని చెప్పేసి ఇలా పాముకున్న దాన్ని నీట్‌గా మనం మన పొయ్యి మీద వేసి కాల్చేసుకోవడమే. సో, దీనికి కొంచెం మీరు ఆయిల్ గాని, ఘీ గాని వేసుకోవచ్చు. ఘీ వేసుకుంటే ఇంకా బావుంటది. బటర్ అయినా పర్వాలేదు. సో, చాలామంది నార్త్ ఇండియన్స్ అందరూ బటర్‌తో తింటారు తర్వాత. సో, మీకు ఏది అనిపిస్తే అది వేసుకోండి. మీ ఇష్టం. మీకు మీ టేస్ట్ ప్యాలెట్‌కి ఎలా ఉంటే అలాగా మంచిగా అయితే పొంగుతుంది. భలే అనిపించింది నాకైతే. సో, మన చేతితో చేసుకున్న ఒక ఫుడ్ ఎంత మంచిగా వస్తే అంత హ్యాపీనెస్ ఉంటుంది కదా! సో, మంచిగా అయితే పరాటా కాల్చుకోండి. కొంచెం స్లిమ్‌లో పెట్టుకొని చేసుకోండి. సో థాట్ మీకు అది ఫుల్‌గా ఈవెన్‌గా కుక్ అవుతది. ఓకేనా? హైలో పెడితే మాడిపోతుంది. చూసుకోండి. మీకు ఎన్ని పరాటాస్ కావాల్సిన అన్ని చేసుకోవచ్చు. దీనికైతే స్టఫింగ్ మీరు గోబీతో కూడా చేసుకోవచ్చు. గోబీ పరాటా ఉంటది. ఏమీ లేకపోతే ఆనియన్ వేసి చేసుకోవచ్చు. చాలామంది ఇందులో పంచదార అనేది వేసి చీనీ పరాటా చేస్తారు. ఇంకా ఆనియన్ పరాటా కూడా చేస్తారు. సో, స్టఫింగ్ అనేది మీ ఇష్టం. ప్రాసెస్ అయితే సేమ్. పన్నీర్ కూడా వేసుకోవచ్చు. గ్రేట్ చేసి పన్నీర్ పరాటా అయిపోతుంది. విత్ సమ్ స్పైసెస్ లైక్ మీరు కొంచెం చాట్ మసాలా వేసుకోవచ్చు. దానిపైన ఉప్పు, కారం జల్లేసి పన్నీర్ గ్రేట్ చేసి వేసుకొని అది కూడా చేసుకోవచ్చు స్టఫింగ్ అనేది. సో, ఎప్పుడైనా నెక్స్ట్ టైమ్ వీలుంటే చేస్తాను. తినాలనిపిస్తే. నాట్ ఎ బిగ్ ఫ్యాన్. పన్నీర్ అలా గ్రేట్ చేయను. పన్నీర్ ముక్కలుగా అయితే తింటాను గానీ గ్రేట్ చేసిందయితే నచ్చదు. ఎందుకంటే కొంచెం మిల్క్ వాసన వస్తుందని చెప్పేసి. మా పరాటా అయితే ఇలా వచ్చిందనమాట. నెక్స్ట్ టైమ్ నేను ఆనియన్ పరాటా కూడా ట్రై చేశాను. దాని వీడియో తీయలేదు. మంచిగానే వచ్చింది. సో, మీకు ఆనియన్స్ ఇష్టమైతే మీరు అలా చేసుకోండి. నాకైతే కొంచెం మనం ఆనియన్ బజ్జీ తింటాం కదా! ఫ్రై చేసి అలా అనిపించింది. కొంచెం పరాటా బాగా ఫ్రై అయిన తర్వాత. మేమైతే నా పరాటాని ఇలా ఎంజాయ్ చేశాము. మీకు పరాటా ఇష్టముంటే కామెంట్ బిలో. వీడియోస్ కొంచెం ప్లీజ్ షేర్ చేయండి. సో థాట్ మనకి ఇంకొంచెం ఎంకరేజ్‌మెంట్ వస్తుంది. ఇంకా ఫుడ్ వీడియోస్ చేయడానికి, వ్లాగ్స్ చేయడానికి. సో థాట్ ఒక చిన్న ఎంకరేజ్‌మెంట్ అనేది కావాలి కాబట్టి మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా పంపించండి నచ్చితే. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. జస్ట్ ఎంజాయ్. సో, ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ టైమ్ అయితే చూసేద్దామా? మంచిగా పరాటా తీసుకొని ప్లేట్‌లో వేసేసుకున్నాను. నేనైతే కొంచెం పచ్చడి వేసుకొని, కర్డ్ వేసుకొని తిన్నాను. మీకు కర్రీ కావాల్సి మీరు కర్రీ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ కర్రీ ఉంది కాబట్టి ఇంక నేను వదిలేసాను. చూడండి లేయర్ ఎలా తీస్తే అలా వచ్చేసింది. సో, దానికో
పొటాటో కర్రీ అంత భలే కనిపిస్తుంది కదా! సో, మీరలా మీకోసం చూపించడం కోసం తీశాను. మీరలా చేయక్కర్లేదు. సో, మొత్తం ఒకటి తీసుకొని మంచిగా పచ్చడిలో వేసుకొని తినేయొచ్చనమాట. యూజువల్లీ నార్త్ ఇండియాలో ఎక్కువ కర్డ్‌తోనే సర్వ్ చేస్తారు. బికాజ్ దే లైక్ దట్. అండ్ అచార్ ఇస్తారు. వాళ్ళ అచార్ వేరేలా ఉంటది. మనం మన ఆవకాయ వేసుకొని తిన్నా బానే ఉంటదనమాట. నేనైతే మా ఇంట్లో ఆ టైంకి అల్లం పచ్చడి ఉంది. సో, అల్లం పచ్చడితో తిన్నాను. చాలా మంచిగా అనిపించింది. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నదో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.